సమ్రాట్ విక్రమాదిత్య చరిత్ర, అరేబియా దేశాల వరకు ఆయన పాలించిన ఆధారాలు, అలాగే విక్రమశకం అద్భుత చరిత్ర గురించి లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. ఇక విక్రమాదిత్యకు సంబంధించిన ఆధారాల గురించి చెప్పుకుందాం. వాటిలో మొట్టమొదటిది ఢిల్లీలో టీవీగా నిలబడిన కుతుబ్ మీనార్. కుతుబ్ మీనార్ ఇస్లామిక్ కట్టడం అని చదువుకున్నాం కదా. మరి విక్రమాదిత్యకు ఈ మీనార్ కి సంబంధం ఏమిటి అని చాలా మందికి సందేహం రావచ్చు. కుతుబ్ మీనార్ ఇస్లామిక్ కట్టడం కాదు అని చెప్పేందుకు చాలా ఆధారాలే ఉన్నాయి. 100కి 100 ఇది వైదిక నిర్మాణం. మరీ ముఖ్యంగా ఆ ధ్వజం దేవుడికి సంబంధించిన కోవెలో మతపరమైన నిర్మాణమో అసలే కాదు. ఆ ధ్వజం వరాహమిహిరుడి అంతరిక్ష పరిశోధనల కోసం విక్రమాదిత్యుడు నిర్మించిన పరిశోధనా కేంద్రం, అబ్జర్వేటరీ. ధ్రువస్తంభగా పిలుచుకునే ఈ కుతుబ్ మీనార్ అసలు చరిత్రను ఇప్పుడు చెప్పుకుందాం. కుతుబ్ మీనార్ గా చరిత్ర పుస్తకాల్లో కనిపించే ఈ నిర్మాణం ఢిల్లీలో ఒక ప్రఖ్యాత సందర్శనా కేంద్రం. ఇటుకలతో నిర్మించిన 237 అడుగుల ప్రాచీన కట్టడం. ఇటుకలతో నిర్మించిన ఇంత పెద్ద మీనార్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, ఇదొక్కటే. అందుకే ఈ నిర్మాణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ అద్భుత నిర్మాణం ప్రాచీన భారతీయ చరిత్రకు సాక్ష్యం. ముఖ్యంగా విక్రమాదిత్య ఉనికిని చెప్పే నిర్మాణం. అందుకే ఈ నిర్మాణం చరిత్రనే మార్చేశారు. ఢిల్లీలో మెహరౌలీ అనే ప్రాంతంలో ఈ కుతుబ్ మీనార్ ఉంది. ఈ మీనార్ పై ఎప్పటి నుంచో చర్చ ఉంది. ఈ కుతుబ్ మీనార్ చుట్టూ మన వైదిక పంచాంగాల్లో చెప్పే 27 నక్షత్రాలైన అశ్వని, భరణి పేర్లతో సూచించే ఆలయాలు లేదా ప్లానిటోరియంస్ ఉండేవి. వాటితో పాటు మన హిందూ దేవతల ఆలయాలు కూడా ఉండేవి. ఇప్పటికీ వాటి అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. వాటిని కాపాడాలని, పునరుద్ధరించాలని కోర్టులో కేసులు కూడా నడిచాయి. కుతుబ్ మీనార్ చరిత్ర గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఈ నిర్మాణాన్ని విక్రమాదిత్యుడు 57 BCE నుంచి 1 CE మధ్య నిర్మించిన కట్టడంగా తెలుస్తోంది. కొందరు చరిత్ర పరిశోధకులు కూడా ఈ నిర్మాణం సామాన్య శకం 1వ శతాబ్దం నాటిదని చెప్తుంటారు. ఇందుకు ఒక ముఖ్యమైన గ్రౌండ్ లెవెల్ రీసెర్చ్ ఒకటి 1977లో జరిగింది. MS భట్నాగర్ ఒక ప్రఖ్యాత హిస్టరీ ప్రొఫెసర్. ఆయన 1977 జూన్ 10న కుతుబ్ మీనార్ చరిత్ర వాస్తవాలని చెప్తూ పరిశోధనా పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఆ నిజాలను అప్పటి ప్రభుత్వాలు బయటకు రానీయలేదు. ఆ పరిశోధన ఏమిటంటే 1961లో కొందరు చరిత్ర విద్యార్థులు కుతుబ్ మీనార్ ప్రాంతాన్ని పర్యటించారు. ఒక సెమినార్ నిర్వహించారు. అక్కడ కుతుబ్ మీనార్ను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ చరిత్ర అధికారిని ఆ విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అవేంటంటే, 1వ ప్రశ్నగా అసలు మీనార్ ఎందుకు కట్టారు అని అడిగారు. విజయానికి సంకేతంగా కట్టారని ఆ అధికారి సమాధానం చెప్పారు. ఇక 2వ ప్రశ్నగా ఎవరి మీద ఎవరు విజయం సాధించారు అని విద్యార్థులు అడిగారు. అందుకు సమాధానంగా పృథ్వీరాజ చౌహాన్ మీద ఘోరీ సాధించిన విజయానికి గుర్తుగా ఈ మీనార్ కట్టారని ఆ అధికారి చెప్పారు. 3వ ప్రశ్నగా యుద్ధం ఎక్కడ జరిగింది అని ఆ విద్యార్థులు అడిగారు. పానిపట్లో జరిగిందని ఆ చరిత్ర అధికారి చెప్పారు. ఢిల్లీ నుంచి ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఢిల్లీలో మీనార్ ఎందుకు కట్టారని ఆ విద్యార్థులు అడిగారు. అందుకు ఆ అధికారి దగ్గర సమాధానం లేదు. ఆ సెమినార్లోనే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఘోరీ రాజధాని ఢిల్లీ కాబట్టి ఇక్కడ మీనార్ కట్టారని చెప్పారు. అప్పుడు విద్యార్థి ఆయనకు గొప్ప కౌంటర్ ఇచ్చాడు. అదేంటంటే, ఘోరీ సామ్రాజ్యానికి ఏనాడు ఢిల్లీ రాజధానిగా లేనే లేదు. ఘోరీ రాజధాని ఘజని. అంటే ఒక హిస్టరీ ప్రొఫెసర్ కి కూడా ఘోరీ రాజధాని ఏంటో తెలీదు. పోనీ ఆ చరిత్ర ప్రొఫెసర్ లెక్కల ప్రకారం చూసుకున్నా ఈ మీనార్ కడితే ఘజనీలో కట్టాలి, ఢిల్లీలో కాదు. ఆ చరిత్ర విద్యార్థులు మరో ప్రశ్న వేశారు. ఒకవేళ ఈ మీనార్ని ఘోరీనే కడితే అప్పుడు ఈ మీనార్ పేరు ఘోరీ మీనార్ అవ్వాలి గాని కుతుబ్ మీనార్ అని ఎందుకు పేరు పెట్టారు అని అడిగారు. అప్పుడు ఆ అధికారి ఏం చెప్పాడంటే, ఘోరీకి ఇష్టమైన బానిస కుతుబుద్దీన్ ఐబక్. ఘోరీ గుర్తుగా అతనే ఈ మీనార్ కట్టించాడట. కుతుబుద్దీన్ కట్టాడు కాబట్టే ఆ పేరు వచ్చిందట. అప్పుడు విద్యార్థులు మరో కౌంటర్ వేశారు. ఈ మీనార్ ఘోరీ ఉన్నప్పుడు కట్టింది అని చరిత్రలో ఉంది. అలాంటప్పుడు ఘోరీ బతికుండగా అతని బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ సుల్తాన్ ఎలా అవుతాడు? అది అసాధ్యం. పైగా ఘోరీ మరణం తర్వాత కుతుబుద్దీన్ లాహోర్ని పరిపాలించాడు, ఢిల్లీని కానే కాదు. కుతుబుద్దీన్ ఢిల్లీ రాజధానిగా ఎప్పుడూ పరిపాలించనే లేదు. ఆయన మరణించింది కూడా లాహోర్లోనే. మరి ఢిల్లీ నుంచి ఎక్కడో
500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్ రాజధానిగా పరిపాలించిన కుతుబుద్దీన్ ఢిల్లీలో మీనార్ ఎందుకు కట్టాడు? ఇదే డౌట్ ని విద్యార్థులు అడిగితే ఆ చరిత్ర ప్రొఫెసర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక నోళ్లు మూసుకున్నారు. ఈ డీటెయిల్స్ తోనే చరిత్ర పుస్తకాల్లో కుతుబ్ మీనార్ చరిత్రను తప్పుగా చెప్తున్నాం అని హిస్టరీ ప్రొఫెసర్ భట్నాగర్ ఓ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రిపోర్ట్ ఏమైందో కూడా తెలియదు. మీరు ఢిల్లీలోని కుతుబ్ మీనార్కి వెళ్తే అక్కడి గైడ్లు కూడా ఈ అర్థం పర్థం లేని సోదే చెప్తుంటారు. నిజానికి కుతుబ్ మీనార్లో కుతుబ్ అంటే అదేదో రాజు పేరో సుల్తాన్ పేరో కాదు. కుతుబ్ అంటే అంతరిక్షం లేదా ధ్రువం. అంతరిక్షాన్ని దగ్గర నుంచి చూపించే మీనార్ అని అర్థం. కనీసం ఈ అర్థం కూడా సోకాల్డ్ చరిత్రకారులకు తెలియదు. ఒక తప్పుడు చరిత్రను సృష్టించి ఈ మీనార్ని అసలు ఢిల్లీతో సంబంధమే లేని కుతుబుద్దీన్ ఐబక్ తన ప్రియమైన సుల్తాన్ ఘోరీ జ్ఞాపకార్థం కట్టించాడని ఇప్పటికీ చెప్తున్నారు. మరి కుతుబ్ మీనార్ గా చెప్తున్న ఈ కట్టడం అసలు చరిత్ర ఏమిటి? అది ఒక అద్భుతమైన చరిత్ర, ఖగోళ పరిశోధనా చరిత్ర. ప్రపంచానికి నాగరికత తెలియని రోజుల్లోనే మన దేశంలో ఖగోళ పరిశోధనలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయో చెప్పేందుకు సజీవ సాక్ష్యం ఈ ధ్రువస్తంభ లేదా ధ్రువధ్వజం. కుతుబ్ మీనార్ అసలు పేరు ధ్రువధ్వజం. అంతరిక్ష ధ్రువాలను పరిశోధించేందుకు, గ్రహ గమనాలను లెక్కకట్టేందుకు అంతెత్తున నిర్మించిన ప్రపంచపు మొట్టమొదటి వేధశాల లేదా అబ్జర్వేటరీ ఈ ధ్రువధ్వజం. అంటే ఇదొక శాస్త్ర పరిశోధనాశాల. మన భారతీయ చరిత్ర పుస్తకాల్లో ప్రపంచానికే విజ్ఞానం నేర్పిన మన ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి మచ్చుకు కూడా కనిపించవు. వీరి సిద్ధాంతాలనే కాపీ చేసి చెప్పిన విదేశీ సైంటిస్టుల కథలే ఉంటాయి. ఖగోళ శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఆర్యభట్ట అయితే, ఆ ఖగోళ శాస్త్రంలో లోతుగా పరిశోధనలు చేసిన మరో శాస్త్రవేత్త వరాహమిహిర. ఆ వరాహమిహిరుడు సమ్రాట్ విక్రమాదిత్య బాల్య స్నేహితుడు. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. విక్రమాదిత్య నవరత్నాల్లో ఒకరు వరాహమిహిర. వరాహమిహిర గొప్ప శాస్త్రవేత్త, గణితం, ఖగోళ శాస్త్రాల్లో దిట్ట. వరాహమిహిరుడి విస్తృత పరిశోధనల కోసం అతని మిత్రుడు సమ్రాట్ అయిన విక్రమాదిత్య నిర్మించిన శాస్త్ర పరిశోధనశాలే ఈ ధ్రువధ్వజం లేదా ధ్రువస్తంభ. ఈ పరిశోధన పాఠశాల ప్రాంగణానికి విక్రమాదిత్య పెట్టిన పేరేంటో తెలుసా? తన మిత్రుడు మిహిరుడు పేరు మీద మిహిరావళి అని పేరు పెట్టాడు. మిహిర అంటే వరాహమిహిరుడు, ఆవళి అంటే సముదాయం లేదా కాంప్లెక్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఒక్క ధ్రువస్తంభం మాత్రమే కాదు, ఖగోళ పరిశోధనలకు కావలసిన ఎన్నో ప్రయోగశాలలు ఉండేవని ఆ సముదాయం లేదా ఆవళి అనే పేరు వల్ల అర్థమవుతోంది. ఆ మిహిరావళి అనే పేరే కాలక్రమేణా మారి ఇప్పుడు మెహరౌలి అయింది. ఈ ప్రాంగణాన్ని నిర్మించి 2025 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని ఆ పేరుతోనే పిలుస్తున్నామన్నమాట. మరి ఇది ఇస్లామిక్ కట్టడం కాదు అని చెప్పే ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకటి కాదు, కొన్ని వందల ఆధారాలున్నాయి. మనం ముందరి ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. సమ్రాట్ విక్రమాదిత్యకు కాలంపై పరిశోధనలు చేయడం చాలా ఇష్టం. 57 BCEలో విక్రమ శకాన్ని ప్రారంభించాక కాలాన్ని సూచించే ఒక బృహత్ నిర్మాణాన్ని, అలాగే కాలంలో మార్పులను సులభంగా గుర్తించే పరిశోధనాశాలను వరాహమిహిర కోసం విక్రమాదిత్య నిర్మించాడు. ఆ లెక్కలకు తగ్గట్టే కాలానికి ఒక రూపాన్ని ఇచ్చే నిర్మాణమే ఈ ధ్రువధ్వజం. ఈ నిర్మాణాన్ని మనం ఎలా చూసినా అది కాలాన్నే గుర్తు చేస్తూ ఉంటుంది. చాలా కాలం క్రితం చాలా ఎత్తు నుంచి హైవర్ అనే పరిశోధకుడు విమానంలో ఏరియల్ వ్యూలో ఈ మీనార్ ఫోటోలను తీశాడు. అక్కడి నుంచి చూస్తే ఈ మీనార్ భారతీయ సంస్కృతికి చిహ్నమైన కలువ ఆకారంలో కనిపిస్తుంది. అది కూడా ఖచ్చితమైన 24 రేకులున్న కలువ నిర్మాణం. అంటే ఒక్కో రేకు ఒక్కో గంటను సూచించేలా కట్టారు. ఒక దినానికి 24 గంటలు. అలా ఒక దినాన్ని సూచించేలా ఈ ధ్రువ స్తంభాన్ని డిజైన్ చేశారు. అలాగే భారతీయ సంప్రదాయంలో కమలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రపంచమంతటికీ తెలుసు. ఒకప్పుడు ఈ మీనార్ ఇంకా ఎత్తుగా ఉండేది. ఈ మీనార్లో 7 అంతస్తులు ఉండేవి. వారానికి 7 రోజులు కాబట్టి అందుకు సూచికగా 7 అంతస్తులు నిర్మించారు. విదేశీ ఆక్రమణల సమయంలో 2 అంతస్తులను కూల్చేశారు. కూల్చేసిన విషయం దూరం నుంచి కూడా తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ మీనార్ పై అంతస్తు వరకు ఎక్కాలంటే 360 మెట్లు ఎక్కాలి. విక్రమ శకం ప్రకారం లేదా మన తెలుగు సంవత్సరాల ప్రకారం అయినా సరే మనకు ఒక సంవత్సరానికి 360 రోజులు. అందుకు తగ్గట్టుగానే ఈ మీనార్లో అన్ని అంతస్తులకు కలిపి 360 మెట్లు కట్టారు. ఇక
ఈ మీనార్ చుట్టూ 27 నక్షత్రాలను సూచించే చిన్న చిన్న అబ్జర్వేటరీస్ ఉండేవి. వాటిని మన సంప్రదాయం గుర్తు వచ్చేలా ఆలయాల ఆకారంలో నిర్మించారు. 27 నక్షత్ర దేవతల ఆలయాలు ఈ మీనార్ చుట్టూ అందంగా ఉండేవి. ముహూర్తాలకు మనం అనుసరించే నక్షత్రాలు 27. అశ్వని, భరణి, కృత్తిక ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఒక్కో నక్షత్రానికి ఒక్కో దేవత ఉంటుంది. ఆ దేవతా ఆలయాలే ఈ మీనార్ చుట్టూ ఉండేవి. ఇస్లామిక్ దండయాత్రల్లో కూల్చిన ఆ అవశేషాలు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. ఇప్పటికీ చూడవచ్చు. ఇది కూడా ఖగోళ విశేషమే. ఇక మరో అద్భుతం, ప్రతి ఏడాది జూన్ 22న ఈ మీనార్ నీడ భూమి మీద పడదు. అలా నీడ పడకుండా ఉండేందుకు భూమికి సరిగ్గా 5 డిగ్రీల వంపుతో ఈ ధ్వజాన్ని నిర్మించారు. అసలు ఆ రోజుల్లో ఎంత సైంటిఫిక్ టెక్నాలజీ, గణితంలో ఎంత మేధస్సు ఉండేదో ఈ ఒక్క ఆధారంతో చెప్పవచ్చు. ఈ అద్భుతం కూడా ఖగోళ పరిజ్ఞానానికి సంబంధించిందే. ఆలయాల నీడ భూమి మీద పడకుండా నిర్మించే వాస్తు విజ్ఞానం మన భరతఖండంలో వేల ఏళ్ల కిందటి నుంచి ఉంది. ఎలా చూసినా ఈ మీనార్ గణితం, ఖగోళ శాస్త్రాల పరిశోధనా స్థలంగానే కనిపిస్తోంది. ఒక ఇస్లాం కట్టడంలా ఏ మూల కనిపించదు. ఈ ధ్రువస్తంభం పరిసరాల్లో చెక్కిన ఎన్నో అద్భుత హిందూ శిల్పాలను నాశనం చేశారు. ఈ ప్రాంగణంలో అడుగు పెడితే అడుగడుగునా కనిపించే వైదిక ఆనవాళ్లు, వాటిని కూల్చి పైన కట్టిన మసీదులు, అరబిక్ రాతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మరి విక్రమాదిత్యుడు మాత్రం ఢిల్లీలోనే ఈ అబ్జర్వేటరీని ఎందుకు నిర్మించాడు? ఎందుకంటే అబ్జర్వేటరీకి అనువైన స్థలం కావాలి. మహాభారత కాలంలో పాండవుల రాజధాని నగరం ఇంద్రప్రస్థం. ఆ ఇంద్రప్రస్థమే నేటి ఢిల్లీ. ప్రస్తుత పురాణాఖిలాలో ఆనాటి మహాభారత ఆనవాళ్లు చాలా బయటపడ్డాయి. ఇప్పటి ఢిల్లీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టే ఆనాడు కృష్ణుడు ఆ ప్రాంతంలో పాండవులను ఇంద్రప్రస్థం నిర్మించమన్నాడు. విశ్వకర్మ నగరాన్ని నిర్మిస్తే మయసభ లాంటి అద్భుత భవనాన్ని మయుడు పాండవుల కోసం నిర్మించాడు. పాండవుల జాతక చక్రాలను, అక్కడి గ్రహ గమనాలను పరీక్షించిన విశ్వకర్మ ఈ ఇంద్రప్రస్థ ప్రాంతం క్షత్రియులకు అనుకూలం కాబట్టి ఆ ప్రాంతం గొప్ప రాజ్యంగా ఎప్పటికీ వర్ధిల్లుతుందని ఆనాడు విశ్వకర్మ అక్కడ నిర్మించాడు. అందుకే మహాభారతంలో అసలైన రాజధాని అయిన హస్తినాపురం పోయినా ఆ తర్వాత ఇంద్రప్రస్థం లేదా ఇప్పటి ఢిల్లీ ఇప్పటికీ ఎంతో మంది రాజులు, సుల్తాన్లకు రాజధాని అయింది. ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప నిర్మాణాన్ని విక్రమాదిత్యుడు ఇంద్రప్రస్థంలోనే నిర్మించేందుకు మొదటి కారణం ఇదే. ఇక రెండోది, ఈ కుతుబ్ మీనార్ ప్రాంగణంలో ఎప్పటికీ తుప్పుపట్టని ఇనుప స్తంభం ఉంది. ఇదంతా ఒకప్పుడు విష్ణు ఆలయం. ఈ విష్ణు ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభమే ఈ విష్ణు ధ్వజమైన ఉక్కు స్తంభం. ఆనాటికి లోహశాస్త్రంలో భరతఖండం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉందో చెప్పే సాక్ష్యమే ఈ ఇనుప స్తంభం. ఈ స్తంభం ఉన్న శాసనంలో గుప్తరాజుల్లో అత్యంత శక్తివంతుడిగా పేరు పొందిన చంద్రగుప్త II పేరు ఉంటుంది. ఈ చంద్రగుప్త II బిరుదే విక్రమాదిత్య. ఆ చంద్రగుప్త విక్రమాదిత్య అంతటి వీరుడు కావాలనే సమ్రాట్ విక్రమాదిత్యకు ఆ పేరుని అతని తండ్రి గంధర్వసేన పెట్టాడు. గుప్తుల తర్వాత ఆ ఆలయాలను విక్రమాదిత్యుడు అభివృద్ధి చేశాడు. అందుకే ఈ ప్రాంతంతో విక్రమాదిత్యకు ఎంతో అనుబంధం ఉంది. 3 కాలాల్లో 3 వాతావరణాలు ఉత్కృష్టంగా ఉండే ఇంద్రప్రస్థ ప్రాంతం ఖగోళ పరిశోధనలకు ఉత్తమమైనదని వరాహమిహిరు లాంటి మేధావుల సలహాతోనే ఈ బృహత్ నిర్మాణాన్ని విక్రమాదిత్య ఇక్కడ నిర్మించాడని చెప్పుకోవాలి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అబ్జర్వేటరీ, ఖగోళ పరిశోధనాశాల అయిన ధ్రువస్తంభ అసలైన చరిత్ర. ఖచ్చితంగా ఈ మీనార్పై విక్రమాదిత్యకు సంబంధించిన శాసనాలు ఉండి తీరాలి. విధ్వంసంలో భాగంగా చెరిగిపోయి ఉండవచ్చు లేదా చెరిపేసి ఉండవచ్చు. పైగా ఈ మీనార్ని సుల్తాన్లు ఆక్రమించాక ఈ కట్టడంపై అరబిక్ రాతలు రాశారు. ఇక్కడ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ విధ్వంసంలో ఎన్నో ఆధారాలు కనుమరుగైపోయాయి. కుతుబ్ మీనార్ అని చెప్పే ఈ ధ్రువస్తంభ ప్రాంగణంలో అత్యద్భుతమైన శిల్ప కళ ఉట్టిపడే విష్ణువు విగ్రహం, గణపతి విగ్రహంతో పాటు ఎన్నో అద్భుత శిల్పాలను ధ్వంసం చేశారు. శిథిలాలను కూడా ఈ చుట్టుపక్కలే చూడవచ్చు. ఇంతకు ఆ మీనార్కి కుతుబ్ మీనార్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా. అరబిక్ లో కుతుబ్ అంటే అంతరిక్షం లేదా ధ్రువం, ధ్రువం అంటే యాక్సిస్ అనే అర్థం వస్తుంది. ఆకాశాన్నంటే ఆ ధ్వజానికి అంతరిక్ష ధ్వజం అని అర్థం వచ్చేట్టు ఇస్లామిక్ జమానాలో ఆ పేరు పెట్టారని అనుకోవడమే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ధ్రువస్తంభ లేదా ధ్రువధ్వజానికి అరబిక్ భాషలో కుతుబ్ మీనార్ అని అర్థం. అంతే తప్ప ఇది కుతుబుద్దీన్ ఐబకో, ఘోరియో కట్టిన ఆధారాలేవి ఇక్కడ కనిపించవు. కుతుబ్ మీనార్ అయినా, విష్ణుధ్వజమైన, ధ్రువస్తంభ అయినా ఇప్పుడు ఎవరికీ నష్టం లేదు. కానీ అసలు చరిత్ర మాత్రం ఈ తరానికి ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే
మనం కూడా చరిత్రహీనులమే అవుతాం. ఇక సమ్రాట్ విక్రమాదిత్య చరిత్రలో చివరి ఎపిసోడ్, అలాగే నవరత్నాల గురించి, వారి కావ్యాల్లో విక్రమాదిత్య గురించి ఉన్న ఆధారాలు, ఈ వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్.